వరకు. ఈ మధ్య కంపల్సరీ ఇన్వాల్వ్ కావాలంటేనే చాలా జనాలు వస్తారు. ఎక్కువ వస్తారు. బాగానే ఇస్తారు. ఈరోజు రచ్చబండి ఉంటుంది మామూలుగా. రచ్చబండి అన్ని సంఘాల్లో సమస్యలు ఉంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకుంటారు. మనదే రచ్చబండి అయితే అదే మరి ఈరోజు నువ్వు పెట్టాడు అవి నాకు అర్థం కాదు. అందరికి తెలియాలి కదా, అదే విషయం అందరికీ తెలియాలి. ఎప్పుడైనా బాగున్నారా? ఎట్లా ఉన్నారు మీరు? ఈ సంగతులు ఏమున్నా గొడవ అయిందంట. పనే కాలేదంట, పెండింగ్ అంతే చేస్తారు. ఇంతవరకు కూడా కాలేదు. పోయిన వారం వచ్చారు, మళ్ళీ యాక్సిడెంట్ చేస్తామన్నారు. ఏం చేస్తారు? మెదక్ నేను ఎవరబ్బా చెనుకోబండి వచ్చింది అంటే బయట పెట్టుకోపో సమయంలో ఒళ్ళు చేస్తాడు. నా రూమ్ నాది ఎందుకు మర్చాడు? నా రూమ్లో మర్చడానికి వానికేం అధికారం ఉంది? ఇప్పుడు అధికారి గారు వచ్చింది, ఇప్పుడు గొడవ పెట్టని కదా. నా రూమ్ సామాన్లు బయట పడేశాడంట. భయంతో కొత్త వాళ్ళకి ఏమో ప్రేమ కన్నా భయంతో కొత్త వాళ్ళకి విలియం విలియం నా రూమ్ తాళం ఎవరు తీశారు? వేరే ఎవరు అలాక ఎవరేసారు? ఎక్కడికి? ఏ అన్నా? ఎందుకు నేను రావాలా? నా రూమ్ నా కారు నా ఉంటుంది. ఇప్పుడు అది తీసినది ఎవరు? రమ్మని చెప్పడికి ఆయన రమ్మని చెప్పు. నా రూమ్ ఎట్లా తీస్తారే మీరు? నా రూమ్ పాల్గొట్టడానికి ఎవరు మీరు? వస్తా ఇప్పుడు ఉండు. నా సామాన్లు లేడా? నా డబ్బులు ఎక్కడ పెట్టారు? అంతా దొంగలు చేరారు. దొంగలు మోసాలు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతాం అందరు చేరారు. ఇలా ఏమన్నా వచ్చి అడిగేది? నా రూమ్ ఎవరు పలగొట్టారు? శాంసన్ నా రూమ్ ఎవరు తీశారు? నా కీబోర్డు, నా
అకాడిను క్యాష్ అన్నీ ఉన్నాయి. లడ్డు అన్న వాళ్ళు ఫోన్ చేయమ్మా. నా రూమ్ ఎవరు పలగొట్టారు? తాళం ఎవరు మార్చారు? ఆయనకేం అత్తగారు ముందని తెలిసాడు. ఆయనకి నేనే వచ్చేది. ఆయనేమో ఇక్కడ ఇన్ఛార్జా లేకపోతే ఆయన ఎక్స్పర్ట్ ఇక్కడ ఏం వేస్తూ వస్తాడు. మోసస్ నా రూమ్ తాళం ఎవడు పలగొట్టేది? డేవిడ్ ఉన్నాడా? డేవిడే చేశాడుగా. డేవిడే కదా చేసినదంతా. ఆయన ఉండి చేశాడు. అది పీటర్ సరి చేశాడుగా. ఉండు. నాకు తెలియదు అన్న, చూడలేదు. నేను బయట ఉన్నాను. లడ్డు ఇటు రామా. లడ్డు రా లోపలికి రా. కూర్చో. అన్నోళ్ళు ఫోన్ చేస్తా. కొంచెం దీవిమ్మా ఈ ఫ్యాన్. మోసస్ ఈ ఫ్యాన్ అన్నా. నా రూమ్ ఎవరన్నా తాళం వేసారు, నా సామాన్లతో బయట పెట్టారు. నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. నా రూమ్ పోదామని వస్తే నా రూమ్ తాళం వేసి పెట్టారు. మీరు ఇట్లా చేస్తే ఎట్లయినా నేను లేనప్పుడు ఎందుకు తీస్తారు? ఎవరు తీస్తారు? మీకు చెప్పారేమైనా? మీకు కూడా తెలియదా? మీకు కూడా చెప్పలేదు ఎవరు? ఆయన వీరాచార్య తీసాడని అంటున్నారు ఇక్కడ. ఆ గేట్లో ఉన్నవాడు వచ్చి చెప్పి ఆ పిల్లవాడు చెప్పిపోతున్నాడు. రా రమ్మంటున్నాడు, మాట్లాడతామంటున్నాడు. నేను ఎందుకు ఆయన దగ్గర పోయేది? నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నా. ఆయన రూమ్కి రావాలంట. ఆయన వీరాచారి లోపల ఉన్నాడు. నా రూమ్ ఇన్ని రోజులు నేను సంవత్సరం పాటు నేను ఇక్కడే ఉంటున్నా. నేను లేనప్పుడు ఎట్లా తీస్తారు మీరు? మీరు ఎవరు తీస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? ఆర్కే తీసాడా? ఇప్పుడు నా ఆ రూమ్లో ఎవరు ఉంటున్నారు? మీరెవరు ఉండట్లేదు కదా. ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉండే, నా సామాన్లు ఉండే. అసలు ముందు తీయటం తప్పు. ఏదైనా కానీ కూర్చొని మాట్లాడాలా, ఏదైనా ఉంటే సెటిల్ చేసుకోవాలి. కానీ మనిషి లేనప్పుడు చేయటం దొంగతనం. అది ఇది మందిరము. ఇది ఎవరిది కాదు. నీ అబ్బ సొమ్ము కాదు, మీ నాయన సొమ్ము కాదు. ఇది రమ్మని చెప్పేడికి నేను ఎందుకు అక్కడికి పోతాను? వెళ్తా నేను వెళ్ళి కేసు పెడతా. సీసీటీవీలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఆడ నువ్వు ఉన్నావు రూమ్ తీసినప్పుడు, నా రూమ్ పాల్గొట్టినప్పుడు. నువ్వే కదా ఇక్కడ ఇన్ఛార్జ్, చూసి ఉంటావు కదా, తెలిసి ఉంటుంది కదా. ఎమ్మెల్యేనా లేరా? లేరా? ఏ రోజు తీశారు? చూడలే.
ఆఫీసులో అడగండి, ఆఫీసులో తీసిరా, ఎవరు తీసిరా అడగండి, అప్పుడు చెప్తారు. ఏమైనా జరిగిందంటే చూసుకో. వీలే కారకులు, వీరాచార్య నా ప్రాణానికి ముప్పు. అన్నకి చెప్పేసి ఏది జరిగినా కానీ నా ప్రాణం పోయినా నన్ను కొట్టినా వాళ్ళే. అందుకే జాగ్రత్త. రా. నా రూమ్ పడగొట్టినది ఎవడు? నా రూమ్ తీసినది ఎవరు? రాజా, ఆశ, నా రూమ్ పడగొట్టినది ఎవరు? నా రూమ్ తాళం తీసినది ఎవరు? నువ్వు తీసినావన్నా? ఎందుకు రమ్మని చెప్పు, ఇక్కడికి రమ్మని చెప్పు. ఎవరు తీస్తారు? నేను చూడాలా. ఎందుకు తీశారు? నేను లేనప్పుడు ఎందుకు తీశారు మీరు? దొంగలా? ఇడికి రమ్మని చెప్పు. అడిగేందుకు పోయేది నేను? నా రూమ్ అక్కడ ఉంటే ఆ రూమ్లో నీకు ఎవరు వితౌట్ పర్మిషన్ ఎవరు వెళ్తారు? ఏం వరలకుండా? నేను ఇక్కడ అరుస్తున్నాం కదా, రమ్మని చెప్పు బయటికి. అన్న, నా రూమ్ పాల్గొట్టమని చెప్పారు మీరు? మీరే కదా చైర్మన్, మీరే పాల్గొట్టినారంటున్నారు. మీరే చేశారు అది దొంగతనము. 10 లక్షలు ఉండే, నా క్యాష్ ఉండింది, నా కీబోర్డ్ ఉండింది, నా అన్నీ ఉండింది. నా రూమ్ ఎవరిని తీశారు? నా రూమ్ పాల్గొట్టినది ఎవరన్నా? నన్ను అడగకుండా ఎవరు తీశారు మీరు? నా రూమ్ తీయమని చెప్పండి ముందు. నా రూమ్ తీయండి. ఎవరు? నేను పెడతా. నేను ఇప్పుడు నేను పెడతాను తప్పకుండా. నీ పేరు మీద పెడతా. కేసు పెట్టి నాకెందుకు? నువ్వే కదా పెట్టేది. నీ పేరే పెడతాను. నీ పేరు జాన్సుందరరావు అని చెప్పి చేశారు. పెడతా నేను ఇప్పుడు తప్పకుండా పెడతా. దొంగలంతా మొత్తం మీరు అందరినీ ఎక్కిస్తా ఇప్పుడు. ఏడకెళ్ళేది నేను పెడతా. ఉండి మా వాళ్ళని పిలిపిస్తా. మా వాళ్ళని పిలిపించిన తర్వాత నేను పెడతా. అంతా దొంగలు, అబ్స్కాండింగ్ పీపుల్. కేసులు ఉన్నాయి, దొంగ పారిపోయి వస్తూ కూర్చుంటారు. నువ్వు చేసినది నువ్వు ఎందుకన్నా చేశారు? ఏం నోరు మోసుకుంటున్నా? నేను లేనప్పుడు ఎందుకు ఇస్తారు? నేను సేవకుడి కాబట్టి నేను దానికి మాట్లాడుతున్నా. ఏది లక్షలు ఉండే, నా క్యాష్ ఉండింది, నా కీబోర్డ్ ఉండింది, నా అన్నీ ఉండింది. నా రూమ్ ఎవరిని తీశారు? నా రూమ్ పలగొట్టినది ఎవరన్నా? నన్ను అడగకుండా ఎవరు తీశారు మీరు? నా రూమ్ తీయమని చెప్పండి ముందు. నా రూమ్ తీయండి. ఎవరు? నేను పెడతా. నేను ఇప్పుడు నేను పెడతాను తప్పకుండా. నీ పేరు మీద పెడతా. కేసు పెట్టి నాకెందుకు? నువ్వే కదా పెట్టేది. నీ పేరే పెడతాను. నీ పేరు జాన్సుందరరావు అని చెప్పి చేశారు. పెడతా నేను ఇప్పుడు తప్పకుండా పెడతా. దొంగలంతా మొత్తం మీరు అందరినీ ఎక్కిస్తా ఇప్పుడు. ఏడకెళ్ళేది నేను పెడతా. ఉండి మా వాళ్ళని పిలిపిస్తా. మా వాళ్ళని పిలిపించిన తర్వాత నేను పెడతా. అంతా దొంగలు, అబ్స్కాండింగ్ పీపుల్. కేసులు ఉన్నాయి, దొంగ పారిపోయి వస్తూ కూర్చుంటారు. నువ్వు చేసినది నువ్వు ఎందుకన్నా చేశారు? ఏం నోరు మోసుకుంటున్నా? నేను లేనప్పుడు ఎందుకు ఇస్తారు? నేను సేవకుడి కాబట్టి నేను దానికి మాట్లాడుతున్నా. ఏది నేను కూర్చున్నప్పుడు ఆ మాట మీరెందుకు ముందు చెప్పలా? నన్ను నా రూమ్ పాల్గొట్టినప్పుడు మీరెందుకు మాట్లాడలా? నువ్వు రావద్దని చెప్పినా మాకు ఎందుకు చెప్పినా రావద్దని చెప్పిన ఆయన చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన ఎవరైనా కనుక్కోవాలి మరి. అప్పుడు మీ వాళ్ళు ఆయన ఎవరు? ఇప్పుడు ఎవరు వద్దంటే ట్రస్ట్ వాళ్ళు ఎవరు? నన్ను ట్రస్ట్ వాళ్ళు వద్దన్నారా? పిలు ఇప్పుడు పిలు. ట్రస్ట్ వాళ్ళని పిలు, సొసైటీ వాళ్ళని పిలు. సొసైటీ లేదు లేదు కదా? లేదు. చేసుకోపో. నేను అందుకే ఇక్కడ ఉన్నా. చెప్పు. కేసు పెట్టి కేసు పెట్టి నేను చేస్తా. తప్పకుండా కేసు పెడతా. నీ పేరు మీద పెడతానా? నీ పేరు మీద పెడతా. అబ్స్కాండింగ్ ఉండి మళ్ళీ ఏమో చేసుకోండి. అదంతా నేను మాట్లాడుతున్నా. రూమ్ తీయడానికి మీకు ఎవరు ఆధారం ఇచ్చారు? ఏం మాట్లాడారా? అవసరం నువ్వు చిన్నగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. చెప్పు. గట్టిగా ఒక సేవకుడుగా ఇంతమంది అవసరం లేదు. మన మధ్యలో పర్సనల్. అవును. కమిట్మెంట్ లోపలికి వచ్చినావు. అవును. ఒక కమిట్మెంట్ లోపలికి అవును. కమిట్మెంట్ వచ్చినాం. మేము ఏది ఉంటే దానికి లోపడతామని లోపల కూర్చొని మంటలు పెట్టి తంటాలు పెడతాం. ఎవరు మంటలు పెట్టేది? ఎవరు మంటలు పెట్టేది? ఎవరు తంటాలు పెట్టేది? మామూలుగా ఉన్న మంత్రాలు అన్నిటి దూరేది మీరా? మేమా?
మీరా మేము మందిరాలు దూరేది? కడపలో దూరేది మీరు, అన్ని మందిరాలు దూరేది మీరు. కడపలో కాదంటే ఏమంటావు? చెప్పురా, వాళ్ళు మా మాట వింటున్నారు, మీరు మధ్యలో దూరారు. దూరి ఇప్పుడు అంటున్నారు. ఎవరింటి అడుగుతూ ఉండు. హలో, లడ్డు చూడు, 10 లక్షల రూపాయలు పోయింది. నా కీబోర్డ్ ఉంది, నా అకార్డింగ్ ఉంది, నా సామాన్లు ఉన్నాయి. పెడతాను, పెట్టుకో. మరి నీ పని నువ్వు చూసుకో. పెట్టుకో, నీ పని నువ్వు చూసుకో. పెట్టుకో ఇక, నీ పని నువ్వు చూసుకో, నాతో మాట్లాడవద్దు. పెట్టుకో ఇక. చూడండి, నా ఇంత మోసం అన్నా. నేను ఉన్నప్పుడు తీయాలి దమ్ము ఉంటే. పెట్టుకో. ఆ పైన ఒకటి ఉన్నాడు కదా, ఆయన గాలి చెప్పించి దమ్ము రాదు. చేయమండి, నేను చెప్పండి చూద్దాం. పైన ఒకటి ఉన్నాడు కదా, ఆయన గాలి చెప్పించడానికి చేతన అవుతుందా? ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గాలి చెప్పించి చేతన అవుతుందా? నేను ఒక్కడు అనుకుంటున్నారేమి? కేసు పెట్టుకో. నేను పెడతానయ్యా, నీకెందుకు టెన్షన్? నీ పని నువ్వు చూసుకో. పెట్టుకో. నేను ఆఫీస్ నుంచి నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నా మీద కేసు పెట్టుకో. పెడతాను. నేను గొడవ నన్ను తీసినప్పుడు నేను అంత మాట్లాడతా. నాకు తీసినప్పుడు నేను మాట్లాడతాను, బరాబర్ మాట్లాడతాను. నేనే సత్యం మాట్లాడతా, అబద్ధం మాట్లాడలేదు. అరుస్తాను, గట్టిగా అరుస్తాను. నా సామాన్లు వేసినప్పుడు నేను అరుస్తా. నేను తీసేసినప్పుడు నువ్వు అరువులేవా? నువ్వు మౌనంగా ఉన్నావా? వెంపల్లి విషయం వచ్చినప్పుడు నువ్వు అరువులే? ఎవడు గుర్తుపెట్టుకో, ఏమైనా అసలు కేసు పెట్టు కూడా పెట్టలా. కేసు పెట్టి బొక్కలే పోతా అందరూ. నేను పంపలట్లా నా పిల్లలని పెట్టు చూద్దాం. కడపలో పాటు చేద్దాం. అప్పుడు మేము చేయాలి. ఇప్పుడు మనం బాగు చేశారు, అన్ని పాటు చేసి పెట్టారు. అన్ని సంఘాల మందిరాల్లో డబ్బులు తీసుకొని వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బులు అడిగి చేసి పెడతాం. నోరిపోతే బూతులు, మన పులిపెట్టి భక్తి. అవును, ఇప్పుడు ఏమొచ్చింది? మీరు వచ్చింది చూపించండి. ఒక డాక్యుమెంట్ చూపించు. ఏం చూపించు చూపించండి. ఆడబోయే తీసుకురా, పెట్టు ఆన్లైన్ లో పెట్టు, లైవ్ లో పెట్టు. ఈ కేసులో మేము గెలిచామని చెప్పు. ఈ కేసు నువ్వు లోపల వచ్చినా 380 మీద లోపలికి వచ్చినావు. 380 మీద వచ్చినా ఈరోజు పోయింది, ఎత్తిపోయింది. మరి ఎట్లా వచ్చినావు? ఏ అథారిటీలో వచ్చినావు లోపలికి? నువ్వు ఉండనా? మీరు ఏ కేసులో వచ్చినా చెప్పు. నువ్వు దేని మీద వచ్చినా చెప్పు. ఏం రైట్ రాయాలిగా? అంత దొంగలే. ఏది జరుగుతుంది కదా, అందుకే కదా అవుతుంది. సరే చెప్పు. ఎక్కడ చేయించాడు? ఒక కోర్టు ఆర్డర్ తీసుకురా, చేతికి చూపించు. ఇక్కడ పెట్టి నోటీస్ బోర్డు పెట్టు, ఆర్డర్ పెట్టి తీసి పెట్టు. ఒకటి పెట్టు, ముందు ఒకటి పెట్టి చెప్పు చూద్దాం. అన్న మీరు మాట్లాడకండి. మీకు వస్తే కూడా తెలుస్తుంది. పండు నొప్పి, తలనొప్పి నీకు వస్తే తెలుస్తుంది. నీకు రానప్పుడు నీకు ఏం అనిపించదు. నువ్వు కొట్టించుకో, నీకు తెలుస్తుంది. కొట్టించుకొని మేము ఇక్కడ ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఎత్తేస్తావు. చేద్దాం. పులిపేటకి మంచి మాటలు చెప్తారు. కిందికి తెరిస్తే నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులే. నేను రాలే, నేను పడుకున్నా. అన్నా చారి నా రూమ్ పొలగొట్టాడు అంట. గొడవ చేసాడు, కొట్టాడు. వాళ్ళు కొన్ని వీడు వచ్చి ఒక్కరు కావాలని గొడవ చేస్తాడు మాతో. నా మీద గొడవ చేస్తాను. నీడు నీ లేనే లేని కదా. నేను ఇప్పుడు నా రూమ్ పొలగొట్టి తాళం వేసారు సార్. రండి, నా రూమ్ చూపిస్తా. రండి సార్, నా రూమ్ చూపిస్తా మీకు. అన్నా ఆ కాపీ ఉంది కదా మీ దగ్గర? సార్ నేను ఇక్కడ ఉన్నా సార్. మా ట్రస్టీతో మాట్లాడుతున్నా. మా ఇన్ఛార్జ్ ఆయనే కదా, నేను చెప్పాలి కదా ఇంటిమేషన్ చేయాలి. నేను ఓన్లీ ఆయన సపోర్ట్. నేను ఇక్కడ 2 years ఉంటున్నా. నా రూమ్ వెనకాల ఉంటుంది, నా క్వార్టర్స్ ఉంటుంది. నేను దాంట్లో ఉంటున్నా. నేను లాస్ట్ వీక్ ఊరు వెళ్ళాను, మినిస్ట్రీ వేరే బయట మీటింగ్ కోసం వెళ్ళాను. వెళ్ళి వచ్చేంత వరకు నా సామాన్లు పడేసారు. దాని లోపల క్యాష్ ఉండింది, తర్వాత దాంట్లో నా ఎక్విప్మెంట్స్ ఉండింది, ఇన్స్ట్రుమెంట్స్ ఉండింది. అవన్నీ ఎక్కడ ఎత్తి పడేసారు, తాళం వేసేసారు.
పోయింది, తాళం బల కూడా పోయింది. తాళం బాలు కొట్టారు, నా సామాన్ కనబడలేదు. చిక్కడపల్లి పిఎస్కి రండి, ఒక కాగితం రాసిండి, మా ఎంక్వైరీ టీం వస్తుంది. ఒకసారి నా రూమ్ వచ్చి చూసుకోండి, నేను చెప్తాను. ఇక్కడ గొడవ అట్లా ఏం చేయొద్దు. నేను గొడవ చేయడం కదా సార్, ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎట్లా? లేదు అసలు నీకు సంబంధం లేదన్నా, నీకు సంబంధం లేదు. నువ్వు క్రిమినల్. 9 months రిగరస్ ఇంప్రెస్మెంట్ ఉంది సార్ ఆయన పేరు మీద. ఆయన దాక్కుని తిరుగుతున్నాడు, అవును 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 దాక్కుని తిరుగుతున్నాడు ఆయన. దొంగ జైల్లో ఉండాల్సిన వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. మీకు తెలుసు కదా, మనం కలిసి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే మనతో మంచిగా ఉండాలా. ఇప్పుడు మీరు గొడవ అవుతే నాతో ఎందుకు పెట్టుకోవాలా? మీరు మంచిగా ఉండాలా, మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారయ్యా? ఎవరు ఇప్పుడు చేసేంత ఆయనే. చట్టం ఉంది. ఏం చట్టం ఉంది? వాళ్ళకి లేనే లేదు కదా, వాళ్ళకి లేనే లేదు కదా. సార్ కొట్టు కొట్టు రా, కొట్టు, దమ్ముంటా కొట్టు. ఆయన ఆరోగ్యం బాగాలేదా? అంత దొంగ నాటకాలు అది. ఎంఓఈ ఉంది సార్, ట్రస్ట్ ఆఫీసర్ రెండు కలిసి ఉండాలన్నప్పుడు ఎందుకు చేస్తారు వీళ్ళు? గొడవలు ఎట్లా అవుతాయి సార్? ఇప్పుడు ఎప్పుడైతే పెద్ద గొడవ అవుతుంది. వీళ్ళు చేస్తుంది, పని చేస్తుంది అన్నారు. మ్యాన్ పా పని చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఒకరోజు కాదు కదా, నేను రెగ్యులర్ ఉన్నాం కదా. నేనేమి మీరు పెద్దోళ్ళు మాట్లాడుకొని చెప్తే ఇద్దరం కలిసి ఒకే చెప్తే పర్లే. ఇప్పుడు ఒకరోజు కాదు కదా నేను ఉండేది, 2 సంవత్సరాల పైన ఉన్నాం కదా. వచ్చినప్పటి నుంచి ఉన్నా, అది వాళ్ళు కూడా తెలుసు, అది నా రూమ్ అని తెలుసు అందరికీ. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఉండాలా, మధ్యలో మమ్మల్ని ఎందుకు పని చేయాలా? మీ పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి, ఆయన కాదని చెప్పి అంటున్నాడు కదా సార్. ఇప్పుడు ఎట్లా అంటే రూమ్స్ మార్చినాం, అంతకుముందు రూమ్స్ మార్చిన అలాట్ చేసినప్పుడు ఆయనకి నాకు స్థలం లేదు అన్నాడు సార్. ఆయన రూమ్ అది, నాకు స్థలం లేదు అంటే సరే ఉంచుకో. ఇలాంటి పేపర్ ఏదైనా ఉంటే తీసుకురండి. ఇది యాక్చువల్లీ ఇది